చూద్దాం. కంచె గచ్చిబౌలి భూముల్లో చెట్ల నరికివేతకు అనుమతి తీసుకున్నారా లేదా? అనుమతి తీసుకోలేదని తేలితే జైలుకు వెళ్లాల్సి వస్తుంది. ఇది తెలంగాణ సీఎస్కు సుప్రీంకోర్టు ఇచ్చిన వార్నింగ్. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోబోమని ధర్మాసనం హెచ్చరించింది. తెలంగాణలో ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టిన 400 ఎకరాల కంచె గచ్చిబౌలి భూములు చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం పర్యావరణ పరిరక్షణపై తీవ్రంగా స్పందించింది. చెట్లు కొట్టేసే ముందు అనుమతులు తీసుకున్నారా లేదా స్పష్టంగా చెప్పాలని జస్టిస్ బిఆర్ గవాయ్ ప్రశ్నించారు. 1996లో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం అనుమతులు తీసుకున్నారో లేదో చెప్పాలన్నారు. అనుమతులు లేకుండా చెట్లు కొట్టేసినందుకు సీఎస్ సహా సంబంధిత అధికారులు జైలుకు వెళ్లాల్సి వస్తుందని జస్టిస్ గవాయ్ హెచ్చరించారు. అయితే అనుమతులతోనే ఆ భూముల్లో జామాయిల్ తరహా చెట్లు పొదలను తొలగించినట్లు ప్రభుత్వం తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి కోర్టుకు వివరించారు. 2004 నుంచి ఈ భూముల వ్యవహారం కోర్టుల్లో ఉన్న పరిస్థితి, ఆ తర్వాత చుట్టుపక్కల జరిగిన అభివృద్ధి తదితర వివరాలను అభిషేక్ మను సింఘ్వి వివరించారు. తెలంగాణలో వాల్టా చట్టం అమలులో ఉందని, దాని ప్రకారం స్వయం అనుమతులుగా ప్రభుత్వం వ్యవహరించిందని అమికస్ క్యూరీ సుప్రీంకు వివరించారు. 10,000 కోట్లకు మార్టిగేజ్ చేశారని సిఇసి నివేదికలో చెప్పిందని అమికస్ క్యూరీ కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఆ భూములను మార్టిగేజ్ చేశారా, అమ్ముకున్నారా అనేది తమకు అనవసరమంటూ జస్టిస్ బిఆర్ గవాయ్ అన్నారు. చెట్లు కొట్టివేసే ముందు అనుమతి ఉందా లేదా అనేది మాత్రమే ముఖ్యమని తెలిపారు. చీఫ్ సెక్రటరీని కాపాడాలనుకుంటే ఆ 100 ఎకరాలను ఎలా పునరుద్ధరించాలో ఒక ప్రణాళికతో ముందుకు రావాలని జస్టిస్ గవాయ్ అన్నారు. 1996 డిసెంబర్లో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు విరుద్ధంగా ఏ మాత్రం వ్యవహరించినా చూస్తూ ఊరుకోబోమన్నారు. ఆర్టికల్ 142 కింద పర్యావరణ పరిరక్షణ కోసం ఏవైనా చేస్తామని, పునరుద్ధరణను అడ్డుకునే ప్రయత్నం చేస్తే మీ అధికారులను తాత్కాలికంగా జైలుకు పంపిస్తామంటూ జస్టిస్ గవాయ్ వ్యాఖ్యానించారు. ఈ మధ్య కాలంలో అక్కడ ఒక్క చెట్టైనా కొట్టరాదని చెబుతూ బుల్డోజర్లు తొలగించారా అని జస్టిస్ ప్రశ్నించారు. 100 ఎకరాల్లో జరిగిన నష్టం కారణంగా ప్రభావితమైన వన్య ప్రాణులను రక్షించేందుకు అవసరమైన తక్షణ చర్యలను పరిశీలించి అమల్లోకి తీసుకురావాలని తెలంగాణ వన్య ప్రాణి సంరక్షణ అధికారిని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. పునరుద్ధరణ ఎలా చేస్తారు, ఎంత కాలంలో చేస్తారు, జంతు జలాన్ని ఎలా సంరక్షిస్తారో స్పష్టంగా చెప్పాలని తెలంగాణ ప్రభుత్వాన్ని సుప్రీం ఆదేశించింది. నాలుగు వారాల్లో ప్రణాళిక ఫైల్ చేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది ధర్మాసనం. కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారంలో స్టేటస్ కో కొనసాగించాలని ఆదేశాల్లో పేర్కొంది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం ఈ వ్యవహారంపై స్టేటస్ కో కొనసాగించాలని ఆదేశించింది. తదుపరి విచారణను మే 15వ తేదీకి వాయిదా వేసింది.